ఈ తిరుప్పావై అనేటటువంటి వ్రతాన్ని చేసినటువంటి తల్లి ప్రపంచమంతటిలోనూ మణిపూస వంటి శ్రీవిల్లిపుత్తూరులో జన్మించినటువంటి గోదాదేవిట. ఏంటి ఎందుకు అంత మాట వెయ్యడం అంటే, ఆ శ్రీవిల్లిపుత్తూరు ప్రపంచంలో మణి వంటిది అనడానికి ఒక రహస్యం ఉంది. మొట్టమొదట ఈ భూమి అంతా కూడా సముద్రంలో మునిగిపోతుంటే, ఆనాడు రాక్షసులు దీన్ని చాప చుట్టినట్టు చుట్టి పట్టుకుపోతుంటే, వరాహమూర్తి భగవానుడు నీళ్లలోకి ప్రవేశించి ఆ రాక్షసుల్ని దునుమాడి తన మూపురమున ధరించి భూమిని పైకెత్తారు. పైకెచ్చిన తరువాత భూదేవిని పైకెత్తారు కాబట్టి, భూమిని భరించారు కాబట్టి, భూమి ఆయన భార్య, ఆయన భర్త. అందుకని ఆ భూమిని యథాస్థితిలో ఉంచి తన అవతార సమాప్తి చేసే ముందు భూదేవిని అడిగారు, నీకు ఇంకేమైనా కోరికుందా? అడిగితే భూదేవి ఆనాడు ఒక కోరిక కోరింది. స్వామి, నువ్వు ఇవాళ ఏ రూపంలో ఉన్నావో అదే